అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు అందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరుచుచు ఎవనిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలెననియు వానికి జ్ఞాపకము చేయుము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యమైన ఒకనొకడు ద్వేషించుచు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవము గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవియునై ఉన్నవి గాని అవివేక తర్కములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రము గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. మతభేదములు కలిగిచు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తరువాత వాని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనవాడై పాపము చేయుచున్నాడని నీవెరుగదువు. నికోపోలిలో శీతకాలము గడపవలెనని నేను నిర్ణయించుకొనెను గనుక నేను అర్తెమానునైనను తుకికునైనను యొద్ద పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయుము. ధర్మశాస్త్రము వైదియైన జనాను అపోల్లోనును శీఘ్రముగా సాగనంపుము. వానికేమియు తక్కము లేకుండా చూడుము. మనవారును నిష్పరులు
కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. నా యొద్ద ఉన్న వారందరూ నీకు వందనము చెప్పుచున్నారు. విశ్వాసమును బట్టి మమ్మును ప్రేమించు వానికి మా వందనములు చెప్పుము. కృప మీ అందరికీ తోడయుండునుగాక. అందరికీ వందనాలు. దేవుని వాక్యమును చదివి వినిపించిన జ్యోతిర్మయికి ప్రభు పేరట వందనములు. దేవుడి ఆశీర్వదించి దీవించునుగాక. మన మధ్యలో ఉన్న సహోదరుడు దేవకుమార్ అన్నయ్య గారు వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మంచిది. మొదటగా ఈ అవకాశం తన దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ స్టేజ్ ఉన్న పెద్దలకు కూడా వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వందనాలు తెలుసుకుంటాను. ప్రార్థన చేసుకుందాం. జీవంగల ఘనతని పరిశుద్ధయ మీకు స్తోత్రములయ. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుందండి. అతని మా బ్రతకాలను ఆయుష్ను ఆరోగ్యం ప్రసాదించదండి. సాయంత్రం వెళ్తండి. మీ బైబిల్ తరగతికి క్షేమంగా నడిపించదండి. అందరూ కృతజ్ఞతలు చెందండి. మా బ్రతుకులో ఉందండి. మీ మాటలు వినుకుందండి. ఈ సన్నిధాన్ని నడిపించదండి. అందరూ బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుందండి. చెబుతున్న అన్నగారి సముచితమైన గణం సందర్భానుసారి గణం పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించండి. అతని మా ఆత్మలకు ఏ మాటలు అవసరమైనదండి మీ కుమారు ద్వారా వినిపించదని కృప చూపించండి. సంఘాన్ని జ్ఞాపిస్తుంది. సంఘంలో ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేస్తుంది. సంఘంలో ప్రతి విధమైన సమస్యను తీర్చండి. మీ చిత్తాస్వరం ప్రతి అవసరం తీర్చండి. సంఘంలో ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుందండి. చిన్నపిల్లల మొదలుకొని వృద్ధుల వరకు నా తండ్రి తండ్రి ఎవరెవరు ఏ విధంతో సమస్యలతో బాధపడుతున్నారో సమస్త సహాయం చేయండి. తండ్రి నామకర్త కైసలో ఉండతండి. చిన్న సంఘమైన జ్ఞాపకం చేసుకుందండి. సత్యవాక్యంలో ఉంటుందండి. మీ మాటలు విని మాత్రంగా తండ్రి నేర్చుకొని అనేకులు పఠించే పనులు సహాయం చేయండి. జరుగుతున్న కలుగుతండి. నీ నామాన్ని మహీకరణలు జరుగుతున్న సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి యమల నామాలు అడిగినాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రార్థించిన అన్న గారికి ప్రభు పేరట వందనములు. మరి ముందున్న సమయాన్ని దైవజనులకు చెప్దాము. వాక్యము శ్రద్ధగా విని వాటి ప్రకారం గైకొన దేవుని అడుగుదాము. ముందున్న సమయాన్ని అన్నగారికి మన మధ్యలో ఉన్న సహోదరుడు రమేష్ గారు వచ్చి తొలి పలుకులుగా దేవుని వాక్యం ప్రకటించవలసిందిగా కోరుకుంటున్నాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములయ. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. తండ్రి, మిమ్మల్ని తండ్రి అని పిలిచే భాగ్యాన్ని, అవకాశాన్ని మాకు ప్రసాదించారు. మా బ్రతుకులు బాగోలేకపోయినా, మా జీవితాలు కలుషితమై పాపం అనే ఊబిలో చిక్కుకున్న మమ్మలను మీ వాక్యము ద్వారా, మీ కుమారుని ద్వారా మమ్మలను విడిపించి మీ సన్నిధానములో నిలవబెట్టిన విధానము కొరకై మీ కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మరి సమయంలో మీ గ్రంథములో నుంచి మా ఆత్మలకు అవసరమైన కొన్ని సంగతులను ఆలోచించుచుండగా మాకు మంచి వివేచన, జ్ఞానమును ప్రసాదించండి తండ్రి. మీ మాటల్లో ఉన్న పరమార్థాన్ని గ్రహించి మీ యందు భయభక్తులు కలిగి జీవించలాగున సహాయం చేయండి. చేరి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నామని
క్రీస్తు నామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చేరి వచ్చినటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో శుభములు, వందనాలు. ప్రేమణ దేవుని వల్లరా, మరి ఈరోజు పాఠంగా డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ ఫస్ట్ ఇయర్లో నుంచి ఎవరి జయశాలి, డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ నుంచి ఎవరి జయశాలి, ఇంకా ఎన్ని పాఠాలు బ్యాలెన్స్ ఉండే ఐడియా ఉందా మీకు ఎవరికన్నా? దీనిలో ఇంకా డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీలో ఎన్ని పాఠాలు బ్యాలెన్స్ ఉన్నాయి? ఒక్కటే ఉంది. అయా ఒక్క పాఠమే ఉంది, ఇంకా ఒకటి ఉంది. రేపు వారంతో అయిపోతాయి. మరి ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్న వాళ్ళు, దానికి సంబంధించిన ఫీజు విషయం, ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి, ఇంకా 1 మంతే ఉంది. దానికి సంబంధించిన ఫీజు నెలకు ఒక 1000 రూపాయలన్నా ఇవ్వమన్నాను. ఒకసారిగా మీకు కష్టం కావచ్చు, నెలకు ఒక 1000 రూపాయలైనా అందించండి అని చెప్పాం. ఒకవేళ మీరు ఆ సమయానికి మొత్తం కట్టగలమంటే నో ప్రాబ్లం అని చెప్పాం. మరి సిద్ధపడండి, ఇంకా 1 మంత్ మాత్రమే ఉంది. ఆ పాఠం కూడా కంప్లీట్ చేస్తాం నెక్స్ట్ వారం. బుక్కులు తెప్పించేంతవరకు చాలామంది అడిగారు. తెప్పించినాక కొందరే తీసుకున్నారు. మీరు తీసుకొని నేర్చుకొని రేపు రాయగలిగితే ఈజీగా ఉంటుంది, లేకుంటే ఆ రోజుకి కష్టం అవుతుంది. మీరు ఇంటి దగ్గర ముందుగానే ప్రాక్టీస్ కూడా చేయాలి. ఇక్కడికి వచ్చి రాయండి అంటే 2 వారాలు వచ్చి రాశారు, మరలా అది కూడా 3 గంటలకు రమ్మంటే 5 గంటలకు వచ్చి రాస్తున్నారు. రేపు ఇబ్బంది అవుతుంది. ఈ పాఠం కూడా చాలా పెద్దది. సుమారు ఇందులో ఒక 35 రెఫరెన్సులు ఉన్నాయి. మీకు పాఠానికి అవసరమైనవే చెప్తాను, ఎక్కువ ఇవ్వకుండా ఒక 10 రెఫరెన్సులతోనే పాఠం క్లోజ్ చేస్తాను. కనుక మీరు జాగ్రత్తగా వినండి, అతి ప్రాముఖ్యమైంది. ఎందుకు ఈ పాఠం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగిందంటే, జయశాలి అనే నామం, పేరు ఎవరికి ఉండాలంటే ఒక్క యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉండాలి అనేది చాలామంది క్రైస్తవులు చెప్తున్నటువంటి మాట. మరికొందరైతే క్రైస్తవులు అది అపవాదికి పేరు అని, అపవాదిని గొప్పగా చెప్పేవాళ్ళుగా కొందరు ఉన్నారు. ప్రపంచ జనాభా సుమారు 800 కోట్ల మంది ఉంటే, ఈ 800 కోట్ల మందిలో 350 కోట్ల పైచిలకు క్రైస్తవులు ఉన్నారు. వీరందరికీ వాక్యం పైన అవగాహన లేదు. ఆదివారము లేకుంటే మీటింగ్స్కో, ఏదన్నా ఫంక్షన్లకో, పుట్టినరోజులకి, పెళ్ళిళ్ళకి ఆ రోజు ఆర్భాటం ఎక్కువ ఉంటుంది కనుక అలా వెళ్ళి వచ్చేవారిగా నేటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. వాక్యం పైన సరైన అవగాహన లేకపోవటం, వాక్యం పైన సరైన పట్టు లేకపోవటం వల్ల అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. జయశాలి అంటే జయించే వారిని జయశాలి అని రాయబడింది బైబిల్లో. జయశాలి అంటే జయించేవాడు అని. దేన్ని జయించాలి? యుద్ధం చేసి ఈ దేశం మరొక దేశాన్ని జయించాలా? యుద్ధం చేసి రాజులు మరొక రాజ్యాన్ని ఆక్రమించుకోవాలా? ఇలా జయించటం అనేసరికి పరుగు పందెంలో కావచ్చు, క్రికెట్లో కావచ్చు, ఎన్నో ఆటల రంగాలు ఉన్నాయి.
జయించాలి. పరుగు పందెంలో ఎక్కువ స్పీడ్గా పరిగెత్తే వ్యక్తి ఎవరు అయ్యా? ఉసేన్ బోల్ట్. మునక్కాళ్ళలాగా ఉంటాడు, మనలాగా ఉండడు. అతను ఫస్ట్ ప్రైజ్ కొడతాడు. అతనికి వయసున్నంతకాలం ఎవరిని కూడా అతన్ని బీట్ చేయలేకపోయారు. ఎన్నో సంవత్సరాల తపస్సు, పోరాటం, రోజు కొన్ని గంటలు పరిగెత్తేవాడంట. కొన్ని గంటలు ప్రాక్టీస్ చేసేవాడు. దానికి తగిన ఫుడ్డు ఏది పడితే అది తినేవాడు కాదు. ఆయన ఆ స్టేజీకి ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి రావటానికి గల దాని వెనుక ఎంతో కష్టం ఉంది, ఎంతో ప్రయాసం ఉంది, ఎన్నో సంవత్సరాల కష్టం ఉంది. కష్టపడకుండా ఏదైనా ఊరికే వస్తుందా? ఏది ఊరికే రాదు. ఊరికి వస్తే దాని విలువ కూడా మనిషికి తెలియదు. కష్టపడి సంపాదిస్తేనే దాని విలువ తెలుస్తుంది. మరి ఉసేన్ బోల్టు ఈ భూమి మీద కొంతకాలం విజయోత్సవంగా ఎదురులేని తిరుగులేని రన్నర్గా పేరెన్నిక కన్నాడు. కొద్ది కాలం వయసు మీద పడే కొద్దీ కుదరదు. మరి మనం గెలవలసింది ఏ పరుగు పందెంలో? మనం దేనిని జయించాలి ఆయనంటే, మనందరికీ మార్గదర్శకమైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటను మనం చూస్తే చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నాయందు ఈ ఫ్యాన్ ఆఫ్ చేయను, ఆయన సౌండ్ వస్తుంది. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనండి. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు దేన్ని జయించి ఉన్నాడంట? అది అట్టుకుందా? సౌండ్ వస్తుందా? యేసుక్రీస్తు వారు దేన్ని జయించాడంట? లోకమును జయించాడు. నేను లోకమును జయించి ఉన్నాను. మీరు కూడా లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించాలి. జయిస్తున్నామా? లోకాన్ని జయిస్తే ఏమొస్తుందయ్యా ఆయనని మనం అడిగితే ఆయన చెప్తున్న మరొక మాటను చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చొని ఉన్న ప్రకారము. జయిస్తే ఎక్కడ కూర్చుంటాడంట? యేసుక్రీస్తు జయించాడు. జయించి ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి సింహాసనము, పరలోకములో తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిస్తాను. మనం దేన్ని జయించాలంటే లోకాన్ని జయించాలన్నాడు. లోకాన్ని జయిస్తే ఏమొస్తుంది అంటే ఆయన చెప్పిన మాట, తండ్రి సింహాసనం ఎక్కడుంది? పరలోకం. తండ్రి సింహాసనం ఏది? ఆకాశం పైన కనిపిస్తున్న ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. సింహాసనం అనగానే వెంటనే ఏదో ఇలాంటి ఒక కుర్చీ రాజుకి వేస్తారు చూడండి. రాజు కుర్చీ వేసి అటు ఇటు ఇసురుతూ ఎంతోమంది సైన్యం ఉండి, అలాంటి ఊహల్లోనికి మనం వెళ్ళకూడదు. ఆకాశం ఆయన సింహాసనం అంట. ఆకాశం పైన ఉంటాడు.
నిన్ను కూడా ఆకాశానికి పైకి తీసుకొని వెళ్తాడు. అక్కడేముంది? పరలోకం. ఆయన ఉండే పరలోకం, నిత్య రాజ్యం, గొప్ప రాజ్యం, నీతి న్యాయములు కలిగిన రాజ్యం, శాంతి సమాధానాలు కలిగిన రాజ్యం, ఆకలి దప్పులు కలిగిన రాజ్యం, అన్యాయం అక్రమం లేని రాజ్యం, తండ్రి ఉండే రాజ్యం, పరలోక రాజ్యం, పరలోకం. అక్కడికి తీసుకొని వెళతాడు మనం ఈ లోకాన్ని జయిస్తే. మరి ఈ లోకాన్ని జయించాలంటున్నాడు. లోకంలో ఏముంది? లోకంలో ఏముందంటే యోహాను గారు రాస్తున్నటువంటి పత్రికను మనం చూస్తే, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము. లోకంలో ఏముందంట? శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపు డంబం. ఈ మూడిటిని నువ్వు జయించాలి అంటున్నాడు. ఏదో యుద్ధం చేసి, కత్తి సాధన చేసి, కర్ర సాధన నేర్చుకొని, కత్తి సాధన నేర్చుకొని, లేకపోతే బాంబులు ఎలా వేయాలో, గన్ ఎలా పేల్చాలో అవి నేర్చుకొని నువ్వు యుద్ధం చేసి జయించమంటాం లేదు. నువ్వు దేన్ని జయించాలి అంటే లోకములో నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, 3 చెప్పాడు. ఈ మూడింటిని జయిస్తే చాలు అంటున్నాడు. నేత్రాశ అంటే చూసిందల్లా కావాలనుకోవటం. మన దేహములో ప్రధానమైనవి నేత్రాలు, మనిషిని పాపములో పడవేయటానికి నేత్రాలు. రెండవది చెవులు, విన్నదాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టి. కనుక ఇక్కడ అంటున్నాడు మొదట నేత్రాశ. నేత్రాశ, నేత్రాలతో ఎన్ని పాపాలు చేస్తుంటాం. లేదా మనకు అందని దానికోసం చూసి దాన్ని ఎన్నిసార్లు ఆశిస్తాం. అందుకే నీ నేత్రాలను కంట్రోల్లో ఉంచాలి. చూడకూడని దాన్ని చూడకూడదు. నేత్రాలు అసలు ఇచ్చింది ఎందుకు? దేవుని వాక్యాన్ని చదువుకోవటానికి. దేవుడు చేసిన ఈ ప్రకృతిని, అందమైన ఈ ప్రకృతిని చూసి దేవుణ్ణి మహిమపరచటానికి. గుడ్డివాడికి కన్నులు లేవు. శిష్యులు అడుగుతున్నారు, అయ్యా వీడు గుడ్డివాడే పుట్టుటకు ఏంది కారణం? వీడు పాపం చేశాడా, వీడిని కన్నవారు పాపం చేశారా అంటే, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు పాపం చేయలేదు, వీడిని కన్నవారు పాపం చేయలేదు. మరి ఎందుకయ్యా అంటే దేవుని యొక్క నామము, క్రియలు వీని యందు మహిమపరచబడటానికి. దేవుని నామం మహిమపరచబడటానికి వీడు గుడ్డివాడిగా పుట్టాడు. అలాంటప్పుడు అతను చూడగానే కళ్ళున్న మనకేమి రావాలి? అయ్యో దేవా నీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనల్ని నేత్రాలతో పుట్టించినందుకు. అసలు వాస్తవంగా చెప్పాలంటే మనకంటే వాడే చాలా పరలోకానికి దగ్గరకు ఉంటాడు. అవునా కదా? ఎందుకు? నేత్రాలతో చేసే పాపాలన్నీ వాడి లిస్టులో ఉండవు. దేన్ని చూసి ఆశించడు, నాకు అది కావాలి, ఇది కావాలి, వాళ్ళైతే బాగుండు, వీళ్ళైతే బాగుండు, ఇవన్నీ ఆడికి ఉండవు. నేత్రాలతో చేసే పాపాలు, సినిమాలు చూడగలడా? చూడలేడు. సీరియళ్ళు చూడగలడా? చూడలేడు. లేకుంటే శరీర సంబంధమైన కోరికలు ఏమైనా లేకుండా ఉండవు, ఉంటాయి. కానీ మనుషులను చూసినప్పుడు అతను చూడలేడు గనుక పాపాలు తగ్గిపోతాయి. అందుకే నేత్రాలు లేకపోవటం వల్ల అతను ఏంటంటే ప్రభువుకు దగ్గరగా ఉంటాడు, పరలోకానికి దగ్గరగా ఉంటాడు. పాపాలు తక్కువ అయ్యే కొద్దీ పరలోకానికి దగ్గరగా ఉంటాం. పాపాలు మన లిస్టులో లేవంటే పరలోకానికి అర్హులం. అందుకే నేత్రాలను మొదట కంట్రోల్గా ఉంచుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారు అంటాడు, నీ కంటిలో నలుసును పెట్టుకుని ఎదుటివాడి కంటిలో దూలాన్ని వెతక్కో. ముందు నీ కంటిలో ఉన్న నలుసులను నువ్వు తీసివేసుకుంటే అప్పుడు ఎదుటివారి కంటిలో ఉన్న
నీ కంటిలో ఉన్న దూలాన్ని నువ్వు తీసేసుకుంటే ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసు నీకు తేటగా కనబడుతుంది. నేత్రాలు చాలా ప్రాముఖ్యమైనవి. వీటి ద్వారా ఎన్నో భయంకరమైనటువంటి పాపాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ ఆ నేత్రమే నీకు పరలోకానికి అడ్డుగా వస్తే ఏం చేయమన్నాడు? తీసి పెరికివేయి. 2 నేత్రాలు కలిగి నువ్వు పరలోకంలో ఉన్నవాడు కంటే కూడా అంధుడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు. అంధుడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు అన్నాడు. ఆలోచించండి. అంటే ఎంత ప్రమాదకరమైనవైతే దేవుడు వాటిని తీసేయమన్నాడు. నువ్వు నియంత్రించుకోలేకపోతే, ఆయన పెట్టిందేమో మంచికే, ఆయన పెట్టిందేమో మన క్షేమానికే, కానీ మనమేం దేనికి ఉపయోగించుకుంటున్నామంటే నేత్రాశకు లోనైపోయి ఎంతోమంది ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. కనుక నేత్రాశను జయించండి అన్నాడు. రెండోది శరీరాశ. నేత్రాలు దాటిన తర్వాత రెండోది ఏంటిది? శరీరాశ. శరీరాశను జయించాలి. ఈ శరీరానికి ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఆశయాలు ఉంటాయి. మంచి బట్టలు కావాలని ఉంటుంది, మంచి చెప్పులు కావాలని ఉంటుంది, మంచిగా బంగారు కావాలని ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఎవరన్నా మంచి నెక్లెస్ పెట్టుకున్నారనుకో, అప్పుడు మన మెడదోడుకుంటూ ఉంటాం, నాకెప్పుడు వస్తుంది, నాకెప్పుడు వస్తుంది. మంచి చెవులు పెట్టుకున్నారనుకో, ఆమె వెళ్ళి అంతవరకు అటే చూస్తుంటారు. దేనికి? అవకాశం ఉందనుకో, అక్క ఎక్కడ తెచ్చావు అక్క, ఇవి చాలా బాగుండయి, చాలా బాగుండయి. ఈ మధ్యకాలంలో నేను చాలా మందికి చెప్తున్నాను, బంగారం కొనుక్కోగాకండి, అది మీ ప్రాణం తీస్తుంది. ఎందుకంటే మొన్న ఈ మధ్య కాలంలోనే కడపలో నేను ఎక్కడో జరిగింది విన్నాను. ఒక కొత్త ప్రాంతానికి ఒక ఫ్యామిలీ రెంట్కి దిగారు. అక్కడ రెంట్కున్నప్పుడు ఏం చేశారు అంటే, ఆ చుట్టుపక్కల ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయా లేదా? ఏర్పడతాయి. అతని డ్యూటీ ఏంటంటే, ఏయ్ సైలెన్స్, నువ్వు గమ్మున కూర్చో, ఆడికేం తెలుసు, చిన్నపిల్లడు, ఆడికి ఎదిరిగా. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అతని డ్యూటీ ఏంటయ్యా అంటే డ్రైవరు. అతని డ్యూటీ ఏంటంటే డ్రైవర్. డ్రైవింగ్కి వెళ్తున్నాడు, 2 రోజులకు 3 రోజులకు వస్తాడు. వచ్చిన ప్రతిసారి ట్యాప్కి ఒక కారు తీసుకొని వస్తాడు. ఒకే కారు కాదు, ట్రిప్కి ఒక కారు తెస్తూ ఉంటాడు. అప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏమని అడుగుతున్నాడు, ఏం చేస్తాడమ్మా మీ ఆయన అంటే, మా ఆయన పెద్ద కాంట్రాక్టరు, మాకు పెద్ద పెద్ద సైట్లు ఉన్నాయి, అక్కడ సూపర్వైజర్లు, ఇంజనీర్లు, వర్కర్లు ఉన్నారు, పెద్ద కాంట్రాక్టరు ఆయన అని చెప్పి చెప్తుంది. ఇక వీళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళు నమ్మారు. రోజు ఒక కారు, రోజు 2 రోజులకు 3 రోజులకు ఒక కారు తెస్తున్నాడు. నమ్మి బాగా పరిచయం ఏర్పడింది. ఆ అమ్మ ఈ అమ్మ కూర వేసేయటం, అన్నం వేసేయటం, ఇలా పరిచయాలు ఏర్పడ్డాయి. ఇక ఒకరోజు ఏమైందంటే, ఎక్కడో ఫంక్షన్కి వెళ్ళాలి, ఏమేమో హడావుడిగా ఉంది. పక్కింటాం అడిగింది, ఏందమ్మా టెన్షన్గా ఉండవు ఏందని అంటే, ఏం లేదక్క, వేరే దగ్గరికి ఫంక్షన్కి వెళ్ళాలి, అయితే ఈయన ఇంకా రాలేదు, లేట్ అవుతుంది, బ్యాంక్ ఏమో టైం అయిపోతుంది, బ్యాంకులో ఉంది బంగారం తీసుకొని రావాలి, ఈయనేమో ఇంకా రాలేదు, దానికోసమై కొంచెం హడావుడిగా ఉన్నాను అని అంటే, అప్పుడు ఏముండిలా, ఎందుకమ్మా నా దగ్గర ఉందిలే, మా ఇంట్లోది తీసుకొని వేసుకొని పోయిరా, మళ్ళీ వచ్చి నాకు ఇవ్వు అని అంది. మళ్ళీ వచ్చి నాకు ఇవ్వు అంది. ఈలోపు సరేనని చెప్పి తీసుకొని రెడీగా పెట్టుకుంది. అయ్యగారు వచ్చాడు. ఇదంతా ప్లానింగే, ముందే భార్యాభర్తలు వచ్చాడు. ఇద్దరు కలిసి ఆ బంగారం వేసుకొని జంప్. సాయంత్రానికి వస్తారని చూస్తే సాయంత్రం రాలేదు. భర్తకు చెప్పలేదు ఇంట్లో, భర్త పర్మిషన్ తీసుకోకుండా ఇచ్చింది. ఇచ్చినామా? రాత్రికి రాలా, పొద్దునకి రాలా, ఏమో టెన్షన్ ఎక్కువైతుంది, ఫోన్ చేస్తుంది, స్విచ్ ఆఫ్. ఇంకేడొస్తుంది?
ఇంకొస్తుందా? అయిపోయింది. తర్వాత ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఇంట్లో అసలు సామానే సరిగ్గా లేవు. సోఫాలు కానీ, మంచాలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఏమీ లేవు. ఏదో 4 కంచాలు. వీళ్ళు ఇంట్లోకి వెళ్ళినప్పుడు అడిగినప్పుడు తీసుకొస్తాం ఈయనకేమో సమయం ఉండలేదు, మా మొత్తం సామాన్ ఆడుండయి, ఫ్రిడ్జులు ఉండయి, మంచాలు ఉండయి, అవి ఉండయి ఇవి ఉండయి, ఏమీ లేవు. బంగారం తీసుకొని జంపు. చూడండి, సుమారు 15 తులాలంట. పాయా పోయింది. నువ్వేం చేయాలంటే అట్లా, నేను చాలామందికి చెప్పింది ఏంటంటే, బంగారం కొని పెట్టుకోగాకండి. ఒకవేళ తెచ్చుకున్నా మీకు ఏదైనా రేటు వచ్చింది, డబ్బులు ఎక్కువ అయ్యి ఉండయి అనుకుంటే ముడిసరుగ్గా కొని తెచ్చుకొని బ్యాంకులో పెట్టుకోండి. రేటు వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు నీ దగ్గర డబ్బులు ఉంటే. మీరు వస్తువులు చేయించుకునేటప్పుడు అన్ని రోల్డ్ గోల్డ్ తెచ్చి పెట్టుకోండి. అదే ఆమె రోల్డ్ గోల్డ్ ఇచ్చిందనుకో, పోతే మహా ఒక 2000తో 3000తో పోయేది, ఓ 2000 రూపాయలతో పోయేది, అంతేనా? కానీ బంగారే ఇచ్చింది డైరెక్ట్గా. చూసారా ఎంత మోసపోయిందో? ఇంకా చెప్పాలంటే బంగారు చేయించావనుకో 10 సంవత్సరాలైనా అదే డిజైన్ వేసుకోవాలి మార్చకుండా, అంతేనా కదమ్మా? మళ్ళీ మార్చాలంటే చాలా పని. అక్కడ తీసుకెళ్ళి వాడు మళ్ళీ కరగబోసి దాన్ని తరుగు తీసి చాలా నష్టం కూడా వస్తుంది. అదే రోల్డ్ గోల్డ్ తెచ్చి పెట్టుకున్నావు అనుకో, సంవత్సరానికి ఒక డిజైన్ మార్చుకోవచ్చు. అప్పుడు ఎలా ఉంటుంది నీకు? సమాజంలో నుంచి నీకు ఎఫెక్ట్ ఉండదు, నువ్వు కోరిన డిజైను మార్చుకోవచ్చు. కానీ చాలామంది బంగారు మన ఇండియాలోనే బంగారు అంటే పడి చచ్చిపోతారు ఆడవాళ్ళు. బయట దేశాల్లో అంత ఉండదు. మన ఇండియా వాళ్ళు ఎంత తెలివికల్లా వాళ్ళు అంటే, ఇక్కడి నుంచి కువైట్, సౌదీ అట్లా వేరే కంట్రీస్కి వెళ్తారు కదా, అక్కడ బంగారు చాలా తక్కువ కాస్ట్, పెద్దగా పట్టించుకోరు. ఎవడో ఒకడు ఉంటాడు పిచ్చోడు, దండల దిగేసుకుంటాడు. అక్కడి నుంచి ఏం చేస్తారంటే, తీసుకొని రావడానికి ఉండదు. నువ్వు బంగారు ఏదో 1/4 కేజీలు, అర్ధ కేజీలు తీసుకొని రానికి ఉండదు, తక్కువని. ఏదన్నా కానీ ఒంటి మీద వస్తువులు చేయించుకొని రావాలి, అంతవరకే. పార్సిల్లో పెట్టి బ్యాగుల్లో పెట్టి తేటానికి ఉండదు. దాన్ని ఆపరేషన్ చేయించుకొని లోపల పెట్టుకొని మరలా ఇక్కడికి వచ్చి మరలా ఆపరేషన్ చేయించుకొని బయటికి తీస్తున్నారు. ఎంత దారుణం అండి! ప్రాణంతో ప్రమాదం, ప్రాణంతో చెలగాటం. అలాగని ఇప్పుడు ఆ మిషన్లో కూడా కనిపెట్టారు, లోపల ఏమన్నా ఉందేమోనని. అది కూడా చెకింగ్ చేస్తున్నారు. ఎందుకు? మనుషులు అలా తయారయ్యారు. అంటే శరీరాశ. ఒక చెవుకు పెట్టావనుకో, రెండో చెవు ఊరుకుంటుందా? ఊరుకోదు. దానికి పెట్టిందని నాకెందుకు పెట్టావు? లేదా ఒక కాలుకు పెట్టావు గొలుసులు, రెండో కాలు ఊరుకుంటుందా? ఊరుకోదు. ఖచ్చితంగా రెండో దానికి కూడా కావాలా? శరీరాశ, ఫుడ్డు శరీరాశ, వస్త్రాలు శరీరాశ, వీటన్నిటిని జయించాలి. తగ్గుమాత్రపు వస్త్రధారణతోనే నువ్వు ఉండాలి అన్నాడు. ఎదుటి వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఈ శరీరానికి ఏం పెట్టాలి, ఏమి ధరించాలి, దీన్ని ఎలా పెంచి పోషించాలి, దీన్ని ఎలా సుఖపెట్టాలి, దీన్ని ఎలా ఆనందపరచాలి అనే వీటిని జయించండి అన్నాడు. నేత్రాశ, శరీరాశ. మూడోది జీవపు డంబం. నేను తప్ప నాకంటే పైన ఎవడు ఉండకూడదు, నేను ఎవడికి లొంగకూడదు, అందరూ నాకే సలాం కొట్టాలి, అందరూ నన్నే గొప్పగా చూడాలి, నేనంటే ఏమనుకుంటున్నావు? వీటిని జయించు. యుద్ధాలు చేసి రాజ్యాలను జయించటం కాదు, నీ శరీరాన్ని జయించటమే నువ్వు గొప్ప జయముందిన వాడవు. యేసుక్రీస్తు అదే చేశాడు. చూసిందల్లా కావాలనుకోలేదు. మహానుభావుడు సృష్టినంతా కలిగించినా సృష్టిలో ఉన్న దాన్ని ఆశించలేదు. ఆయనకు తెలీదా ఎక్కడేముందో? భూమిని, సూర్యుడిని, చంద్రుడిని, ఆకాశాన్ని, బంగారుని, వెండిని, రాగిని, ఇత్తడిని, ఇనుముని, వీటన్నిటిని చేసిన ఆయనకు తెలీదా ఎక్కడేముందో? రేపు పలానా దగ్గరికి వెళ్తే ఊరా బంగారం ఉందంటే బంగారం ఉంటుంది. కానీ వాటిని చెప్పాడా? వాటిని చెప్పలేదు. వాటికంటే విలువైనది మీ ఆత్మ.
ఆత్మను రక్షించాలి అని ఆయన ఈ లోకానికి వచ్చింది. ఈ లోకానికి వచ్చిన ఆయన శరీరాశను ఎలా జయించాలో, నేత్రాశను ఎలా జయించాలో, జీవపు డంబాన్ని ఎలా ఓడించాలో నేర్పించాడు. ఆయన పాటించి చూపించాడు. అలా మనం ఉండాలి అన్నాడు. పౌలు గారు కూడా మనం చూస్తే రోమాపత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి సహోదరులారా, మనము శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. నువ్వు శరీరం కోసం రాలేదు. నీ శరీరం నీతో ఉండదు. నువ్వు ఒక ఆత్మవి. నీ ఆత్మకు శరీరానికి ఈ భూమి మీద కొన్నాళ్ళు జీవించటానికి దేవుడు ఏర్పరిచినటువంటి ఒక ఎముకల గూడు, మాంసపు ముద్ద నువ్వు ధరించుకున్న నీ శరీరం. దీనికి నువ్వు రుణస్థుడవు కాదు. దీన్ని విడిచిపెట్టాలి కనుక ఈ శరీరాశను విడిచిపెట్టు. శరీరానికి లోనవ్వకు. శరీరం ఏమనుకుంటుంది? మంచి భోజనాన్ని కోరుకుంటుంది, మంచి బెడ్ను కోరుకుంటుంది, మంచి వస్త్రాలు కోరుకుంటుంది, సుఖంగా పడుకోవటానికి చూస్తుంది, సుఖాన్ని కోరుకుంటుంది, దానికి నొప్పి తగలకుండా ఉండేటట్టు కోరుకుంటుంది. కానీ నువ్వు దాన్ని అలా ఉంచకు. దేవుని పనిలో కరగదీయాలి, వంగదీయాలి. దాన్ని నువ్వు దేవుని కోసం వాడాలి. అదే చెప్తున్నాడు, నువ్వు శరీరానికి రుణస్థుడవు కాదు. మనము శరీరానికి రుణస్థులము కాదు, ఇందులోనే ఉండిపోము, దీన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వారము. కనుక మీరు మీ శరీరానికి లోబడకండి. మరొక మాటను చెప్తున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అసలు మనం పోరాడవలసింది దేనితోనో చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, మనుషులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. దేని విషయం పోరాడుతున్నావు? పోరాటం అంటున్నాడు. ఎవరితోనయ్యా అంటే మనుషులతో కాదు అంటున్నాడు. భూమి మీద ఉన్న మనుషులతో కాదు. నువ్వు పోరాడాలి. నీ పోరాటం ఈ లోక సంబంధమైన పోరాటం కాదు. ఏ పోరాటం అయ్యా అంటే, ఎందుకు పోరాడాలి అంటే, యోధా గారు రాస్తున్నాడు చూడండి. యోధా రాసిన పత్రిక 3వ వచనం. యోధా రాసిన పత్రిక 3వ వచనం. ప్రియులారా, మన అందరికీ కలిగడి రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి. దేనికోసం పోరాడాలంట? వాక్యం కోసం, దేవుని మాటల కోసం. దేవుని మాటల కోసం పోరాటం. అవును, దేవుని మాటలు చెప్పటానికి పోరాటం చెయ్యాలి. నువ్వు లోకంలో ఉన్న ఎంతోమంది దేవుడు లేడని అంటున్నారు. అలాంటి వారిని నువ్వేం చేయాలి? దేవుని మాటలు చెప్పి వాడి నోరు మూయించాలి. ఇది పోరాటం. ఈ పోరాటంలో ఉండాలి క్రైస్తవులైన వాళ్ళు. ఈ పోరాటంలో లేరు. ఎలా ఉన్నారంటే, ఎవరు దేవుణ్ణి ఏమన్నా మాకు సంబంధం లేదు, మేము బాగున్నామా, మా పిల్లలు బాగున్నారా, మా పిల్లలు పెళ్ళిళ్ళు అయినాయా, ఆశీర్వదింపబడ్డారా, దీవించబడ్డారా, అమెరికాలో సెటిల్ అయ్యారా, మేము క్షేమంగా ఉన్నామా, నెలకు మాకు లక్షల రూపాయలు వస్తున్నాయా, హ్యాపీ, దేవుడు మమ్మల్ని దీవించాడు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. దీన్నే దీవెన ఆశీర్వాదం అనుకొని క్రైస్తవులమని చెప్పుకుంటూ పోరాటాన్ని విడిచిపెట్టి కాలాన్ని గడుపుతూ బ్రతుకుచున్న అనేకులు ఉన్నారు. వీళ్ళు జయించిన వారు కాదు, ఓడిపోయిన వారు. ఎవరు జయించిన వారు అంటే, ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు,
మీరు అంధకార సంబంధమగు దురాత్మలతో ఆకాశమందున్న దురాత్మల సమూహములతో పోరాడాలి. పోరాటానికి మనం సిద్ధంగా ఉంటే మనకు దేవుడు ఎన్నో ఆయుధాలను ఇచ్చాడు. ఏ ఆయుధాలు అనగానే ఏం కత్తో కర్రో బాంబో కాదు, తుపాకీ కాదు, కాళ్లకు సిద్ధ, మనసు జోళ్ళు, శిరస్సుకు రక్షణ వలయం, కవచం. నీ యొక్క దేహానికి కవచాన్ని ఇచ్చాడు. నీ యొక్క తలకు, నీ యొక్క శిరస్సుకు కిరీటాన్ని ఇచ్చాడు. వీటినన్నిటినీ ధరించుకొని నువ్వు యుద్ధం చేయాలి. ఎవరితో? అపవాదితో, వాని సైన్యముతో యుద్ధం చేయాలి, వాడి అనుచరులతో యుద్ధం చేయాలి. దేని విషయమై? వాక్య విషయమై, వాక్యం కోసం. అప్పుడు నువ్వు జయించిన వాడవుతావు. యోబు దేవుణ్ణి గెలిపించినవాడు. అపవాది యొక్క శోధనలకు భయపడినవాడు కాదు, లొంగినవాడు కాదు, నిలబడ్డాడు దేవుని పక్షాన. కనుక జయించాడు. జయించిన ఆయన పరదేశులో ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటానికి పరదేశులు నెమ్మది పొందే స్థలంలో సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కూడా జయిస్తే ఈ లోకాన్ని, లోకనాథులను, లోకంలో ఉన్న అపవాది యొక్క తంత్రాలను, వాడు ఎన్నో అస్త్రాలను విడిచిపెట్టాడు, ఎన్నో బాణాలను సంధించి వదిలేడు లోకంలోనికి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాణానికి గుచ్చుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. నువ్వు దేవుని యొక్క అంబుగా, దేవుని యొక్క అంబుల పొదిలో బాణంగా తయారైతే దేవుడు నిన్నే ఎక్కుపెట్టి అపవాదిని, వాని యొక్క అనుచరులను పడద్రోయటానికి సిద్ధంగా ఉన్నాడు. మనం దేవునికి లోబడుతున్నామా, దయ్యానికి లోబడుతున్నామా? ఒకసారి ఆలోచించండి. మరొక మాటను చూద్దాం, చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. ఏలయనగా మీరు నాయందు చూచినట్టు నాయందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. కావున క్రీస్తు యేసునందు ఇక్కడ మనం చూస్తే ఏమంటున్నాడు పౌలు గారు? ఎందుకు వచ్చాడంట? శ్రమ పడటానికి. మీరెందుకు వచ్చారు? మనం ఎందుకు వచ్చామంట? క్రీస్తునందు శ్రమ పడాలి. పడుతున్నామా? ఆలోచించండి. క్రీస్తు కోసం శ్రమ పడాలి. ఈ శ్రమలో, ఈ యుద్ధంలో, ఈ పోరాటంలో నువ్వు చనిపోవచ్చు, నీ ప్రాణం పోవచ్చు, నీకు ఆస్తి నష్టం కలగవచ్చు, అంగవైకల్యం కలగవచ్చు. యుద్ధంలో ఒక సైనికుడు ఎంతో పోరాటం చేసి శత్రువులను హతమార్చటానికి ప్రయత్నిస్తాడు. మరి నువ్వేం చేస్తున్నావు? అపవాది యొక్క తంత్రాలను, వాడు ఎంతోమందిని గుచ్చి లాగి ఉన్నాడు, వాడి ఉచ్చులో నుంచి తప్పించాలి ఆత్మల రక్షణ కోసం. మరొక మాటను చూడండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 9-10 వచనాలు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 9-10 వచనాలు. అప్పుడు కిలికియ నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోనూ కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి గాని మాట్లాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. స్టెఫెను మాట్లాడుతుంటే, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే, అక్కడ అతను చూపించిన జ్ఞానాన్ని, అతన్ని నడిపించిన ఆత్మను ఎవరు కూడా ఎదిరించలేకపోయారంట. మనం నిలబడాలి అంతే. దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. దావీదు బాలుడు, చిన్నవాడు,
అంతా 20 సంవత్సరాల లోపు బాలుడు. ఏం తెలుసండి 20 సంవత్సరాల లోపు పిల్లలకి? బాలుడు దేవుడి పక్షాన రోషం కలిగి ఉన్నాడు. అవతల ఆడెంత? గొలియాతు. ఆడు పెద్ద హజానుభావుడు. ఆయన ఎదుర్కోవాలంటే మనుషులందరూ, ఇశ్రాయేలులందరూ పారిపోతున్నారు. ఎవడో నిలబడటం లేదు. దేవుని పక్షాన వచ్చాడు. ఎంతవాడు? బాలుడు, చిన్నవాడు. వచ్చి ఎవడ్రా నా రోషం కలిగిన దేవుణ్ణి ఎదిరించేవాడు? నా దేవుణ్ణి అవమానిస్తాడా? నేను నిలబడతానని చెప్పి బాలుడుగా వెళ్ళి నిలబడ్డాడు. హతమార్చాడు. సుమారు 9 అడుగుల ఎత్తుంటాడు. 9.5 అడుగు ఎత్తుంటాడు. అంటే ఇంచుమించు ఈ స్లాబ్ హైట్ ఉంటాడు. ఎంత గొప్పవాడో చూడండి. అలాంటి వాడిని హతమార్చాడు. నిలబడ్డాడు దేవుని పక్షాన పోరాటానికి, యుద్ధానికి. శత్రువుని నేల గరిపించాడు, మట్టి గరిపించాడు. ఇక్కడ మనం చూస్తే స్టెఫెను కూడా ఏం చేస్తున్నాడు అంటే, అతను చెప్పిన వాక్యము, అతను చూపిన జ్ఞానము చూస్తే అక్కడ ఉన్న ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా అతన్ని ఎదిరించలేకపోయారు, సమాధానం చెప్పలేకపోయారు. అలా ఎదుర్కొన్నాడు, అలా చెప్పాడు. మరొక మాటను చూద్దాం, చూడండి. మరొక మాటను మనం చూస్తే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 3-4 వచనాలు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 3-4 వచనాలు. కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయ్యున్నాడని లేఖనములలో నుండి దుష్టాంతముగా ఎత్తి విప్పి చెప్పుచూ వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. 3 వారాలు. వారానికి ఒకసారే కదా విశ్రాంతి దినం. 3 వారాలు అక్కడుండి తర్కిస్తున్నాడు. తర్కం అంటే ఎక్కడ ఉంటుంది? తర్కం అంటే వాదన. వాదన ఎక్కడ ఉంటుంది? కోర్టులో ఉంటుంది. 2 లాయర్లు ఉంటారు, జడ్జి ఉంటాడు, యువతల నేరస్తులు ఉంటారు. అక్కడ తర్కం, వాదన జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా ఏం జరుగుతుందంట? తర్కించుచూ ఉండిరి, వాదిస్తూ ఉన్నారు. పోరాటం జరుగుతుంది దేవుని పిల్లలకు, దయ్యపు అనుచరులకు. అక్కడ ఆయన కనపరిచిన జ్ఞానం, ఆయన ఎత్తి చూపినటువంటి లేఖన ఆధారాలను వాళ్ళు చూపించలేకపోయారంట, ఎదుర్కోలేకపోయారంట. అంత జ్ఞానము కలిగి ఉన్నాడు పౌలు గారు. అలాంటి జ్ఞానాన్ని కలిగి ప్రతి క్రైస్తవుడు ఉండాలి. క్రీస్తుపై సినిమాలు తీసి, క్రీస్తుపై ఎన్నో తప్పుడు రాతలు రాసి ఛానల్లోనూ, న్యూస్ పేపర్లోనూ ప్రకటన చేస్తూ ఉంటే ఎవరు పట్టించుకున్నారు? క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, దొంగవాడికి తేలు గుడితే ఎలా ఉంటారో అలా సైలెంట్గా ఉండారు. కనీసం క్షేమ గుట్టినట్టు కూడా స్పర్శ లేని వారిగా ఉన్నప్పుడు, అప్పుడు ఈ తరంలో వచ్చిన ఆయనే జయశాలి శ్రీ పీడి సుందరరావు గారు. ఆయన ఈ తరంలో క్రీస్తు పక్షాన నిలవబడి, క్రీస్తును కాదన్నవాడిని, క్రీస్తు లేడన్నవాడిని, క్రీస్తు ఇండియాకి వచ్చాడని చెప్పిన వారిని అందరినీ ఎదిరిస్తూ క్రీస్తు యొక్క విజయకేతనాన్ని ఎగరవేసిన వాడుగా జయశాలి శ్రీ పీడి సుందరరావు గారు ఈ కాలంలో మనకు కనబడతాడు. ఆ కాలంలో ఒక స్టెఫెన్ ఉంటే, ఒక పౌలు ఉంటే, ఒక పేతురు ఉంటే, ఒక యోహాను ఉంటే, ఒక యాకోబు ఉంటే, ఈ కాలంలో మరి క్రీస్తుని కాదన్నవాడిని నోరు మూయించే స్థితిలో ఎవరున్నారంటే ఆయనే ఉన్నాడు. ఆయన దగ్గర నేర్చుకున్న ఎంతోమంది నేర్పరులు ఉన్నారు, దేవుని పిల్లలు. వాక్యములో ఉన్న దాన్ని, ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఆలోచించి చదివినవారు, నేర్చుకున్నవారు ఈరోజు కొన్ని వందల మంది ఉన్నారు. బైబిల్లో ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం చెప్పగలిగేవారిగా తయారు చేశాడు ప్రేమణ దేవుని వల్ల. ఆలోచించండి. నువ్వు జయించాలి అంటే నువ్వు మొదట వాక్యాన్ని నేర్చుకొని ఉండాలి. వాక్యాన్ని మనం చదివి ఉండాలి, నేర్చుకొని ఉండాలి, ప్రకటించగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి. పౌలు గారు చెబుతుంటే ఎవరు ఎదిరించలేకపోయారంటే అర్థం ఏంటి? ఆయన ధర్మశాస్త్రమును క్షుణ్ణంగా పరిశీలించినవాడు. 1989లో
మరి బైబిలు బండారం అనే పుస్తకం రాశాడు. ఎవరాయన? రావిపూడి ఎన్వి బ్రహ్మం. ఎన్వి బ్రహ్మం బైబిల్ బండారం అనే పుస్తకం రాశాడు. కోర్టులో వెళ్ళి దాన్ని వేసి ఏం చేశాడు అంటే అనుమతి తెచ్చుకున్నాడు. ఆ బుక్కు ప్రజల్లో పంచడానికి అనుమతి తెచ్చుకున్నాడు. ఎవరు ఏమీ పట్టినట్టుగా ఉన్నారు. కానీ అప్పుడు ఈయన లేచాడు, సుందరరావు గారు లేచాడు. అదేవిధంగా మరొక అతను ఉన్నాడు, రావిపూడి వెంకటాద్రి. ఇతను ఎవరంటే భారత హేతువాద సంఘ అధ్యక్షుడు. ఈయనేం చేశాడు? బైబిల్లో మొదటి అధ్యాయమే తప్పుతో ప్రారంభమైంది. ఇలా ఎంతోమంది, ఒక వేదవ్యాస కానివ్వండి, ఒక అహ్మద్ దీదాద్ కానివ్వండి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న వారిని కూడా ఎవ్వరిని విడిచిపెట్టకుండా లెటర్లు రాశాడు, పోటీలు పెట్టాడు, వచ్చి వాదించమని చెప్పి సింహంలాగా కూర్చొని దేవుని పక్షాన నిలబడ్డాడు. కనుకనే ఈరోజు అంత గొప్ప స్థితిలోనికి ఆయన వెళ్ళగలిగాడు. నువ్వు కూడా దేవుని పక్షాన్ని నిలవబడితే దేవుడు నిన్ను కూడా ఒక స్థాయికి తీసుకుని వెళతాడు. మనం అలా మన పనేందో మనమేందో, కనీసం వాక్యం వినటానికి రావటానికి కూడా బరువైన పరిస్థితి చాలామందికి ఉంది. రాలేకపోతున్నారు. ఏంటి? లోకాశ, శరీరాశ, జీవపు డంబం, వీటిలోనే జీవితం అంతా వెళ్ళిపోతూ ఉంటే రేపు నీకు పరలోకం ఎలా వస్తుంది? నువ్వేం సాధించావు దేవుని కోసం? ఏం చేసావు? మరొక మాటను చూడండి, ఏమంట? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఇక్కడేందంట? పరలోకములో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలను భుజింపనిస్తాను జయించిన వాడిని. పరలోకానికి వచ్చే గొప్ప అవకాశం. ఇప్పుడు జయశాలి ఎవరయ్యా అంటే ఎవరని చెప్పాలి? లోకాన్ని జయించిన వాడు జయశాలి. లోకాన్ని గెలిచిన వారు, లోకంలో ఉన్న ఆశలకు బానిసైపోయిన వాడు జయించిన వాడు కాదు. యేసుక్రీస్తు లోకములో ఉన్న దేనిని ఆశించలేదు. ఆయన జీవితమంతా కూడా దేవుని పనే ధ్యేయంగా పెట్టుకొని బ్రతికి లోకాన్ని జయించి వెళ్ళి ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, నేను లోకమును జయించి ఉన్న ప్రకారం మీరును లోకమును జయించుడి, అప్పుడు నాతో పాటు నా తండ్రి సింహాసనం మీద మీరు కూడా కూర్చుంటారు. ఎవరైతే లోకాన్ని జయిస్తారో వారే జయశాలులు. క్రీస్తుని నమ్మి బాప్తిజం తీసుకొని లోకాశలలో నుంచి బయటికి వచ్చిన ప్రతి ఒక్కరూ జయశాలులు. దేవుని యొక్క వాక్యములో బ్రతుకుతూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఎవరైతే క్రీస్తును కాదంటున్నారో, బైబిల్ను తప్పు అంటున్నారో అలాంటి వారు నోరు మూయిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడే జయశాలి. కనుక ప్రియమైన దేవుని వర్లారా, దేవుని యొక్క వాక్యములో పండితులుగా, జ్ఞానవంతులముగా మనం ఎదగాలని, ఎదిగిన మనం ప్రకటించాలని, ప్రకటించి అనేకుల నోర్లు మూయించి దేవుణ్ణి గెలిపించిన వారే జయశాలులని మరొకసారి తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈ లోకములో ఉన్న సమస్తమును జయించి ఆఖరికి మృత్యువును కూడా జయించి మీ చెంతకు చేరగలిగే భాగ్యాన్ని, జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. మీ వాక్యంలో ఉన్న వాస్తవాలను తెలుసుకొని మీకోసం జీవించే భాగ్యాన్ని, ధైర్యాన్ని, నిరీక్షణను మాకు ప్రసాదించండి, బలపరచండి, దీవించండి తండ్రి. ఇప్పటి వరకు జరిగించిన కార్యక్రమాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. వీరందరి కుటుంబాలలో శాంతి, నెమ్మది, సమాధానము, ఐక్యత, ప్రేమను మీరు నింపండి. మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రసాదించండి తండ్రి. మరి నెలలో సెమినార్ విషయమై తండ్రి ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం చేయండి.
దైవజనులకు సమయాన్ని అనుగ్రహించి మా మధ్యకు నడిపించండి. ఆ డేట్ కూడా త్వరగా కన్ఫామ్ లాగా సహాయం చేయమని మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ వస్తున్న ఈ కొద్ది మంది పిల్లలు మీ పిల్లలైన తండ్రి బలంగా స్థిరంగా మీ యందు ధైర్యవంతులుగా నిలవబడినట్లు సహాయం చేయమని క్రీస్తు నామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.